నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగాత అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలల్లా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, రెపరెపలాడుతున్నాయి 3 రంగుల జెండాలు. పబ్లిక్ గార్డెన్ల వేడుకలు, గవర్నర్ చెప్పింది రాజ్యాంగం మాటలు. మాజీ ఉపరాష్ట్రపతికి పద్మవిభూషణ్ అనిపిస్తున్నది మస్తు సంతోషం. లోక్సభ ఎన్నికల్లా 14 స్థానాలు గెలుస్తామంటున్న మంత్రులు. వస్తున్న ఈ ఎన్నికలు బారాసోలు చేస్తున్నారు సమావేశాలు. 25 మంది ఎంపీలున్నా తెచ్చింది సున్నా. తెదేపా నుంచి వైకాపాలో చేరికలు, పంపిర్రు నోటీసులు. పల్నాడు జిల్లాల దారుణం, మాయమైనై 3 ప్రాణాలు. చంద్రబాబు ఎగరేసిండు జెండా, రాజ్యాంగమే అందరికీ అండా. ప్రకటించిర్రు గొప్ప అవార్డులు, తెలుగోళ్ళందరూ గర్వపడుతున్నారు. ఇక వార్తలలో పోతే, తెలుగు రాష్ట్రాలల్లా ఘనంగా జరుగుతున్నాయి వేడుకలు, రెపరెపలాడుతున్నాయి 3 రంగుల జెండాలు. గణతంత్ర దినోత్సవ వేడుకలు మస్తు ఘనంగా అయినాయి. ఈ సందర్భంగా కొన్ని జిల్లాలల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్కూళ్ళ టీచర్లు, లెక్చరర్లు, రాజకీయ నేతలు, సినీ నేతలు జెండాలను ఎగిరేసిండ్రు, గౌరవ వందనం చేసిండ్రు. అట్లనే కొన్ని పార్టీ కార్యాలయాలల్లా గణతంత్ర వేడుకలు ఘనంగా చేసిండ్రు. మన రాజ్యాంగము మస్తు గొప్పది, తెలంగాణ గవర్నరు తమిళిసై చెప్పింది. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో మంది మస్తు ముందు చూపుతోటి వ్యవహరించి దీన్ని తయారు చేసిండ్రు. అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు రాజ్యాంగం మస్తు తోడ్పడుతుందంట అని చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలా పబ్లిక్ గార్డెన్ల జాతీయ పతాకాన్ని ఎగిరేసింది. అంతకు ముందు గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, సిఎస్ శాంతికుమారి అధికారులు స్వాగతం పలికిండ్రు. పోలీసులు సైనికులకించి గౌరవ వందనం స్వీకరించిండ్రు. పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు మస్తు సంతోషం అంటుండు వెంకయ్య నాయుడు. ఈ అవార్డు నాకు మరిన్ని బాధ్యతలు పెంచింది అంట అని చెప్పిండు. నవభారత నిర్మాణంలా భాగస్వామ్యం అయినందుకు మస్తు సంతోషము. ఇంట్లో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి ఇట నా తరపున శుభాకాంక్షలు అంట అని చెప్పిండు. ఇంతకు ముందున్న సర్కారు అక్రమాల మీద విచారణ ప్రారంభించినము, అవినీతికి పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంట అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. జాన్ పహాడ్ దర్గా ఉర్సుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు. దర్గా అభివృద్ధికి ₹1 కోటి చెప్పిండు. మీడియాతోటి మాట్లాడుకుంటా లోక్సభ ఎన్నికల తర్వాత బారాస మరింత బలహీనమవుతుందంట అని చెప్పిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 లోక్సభ స్థానాలు గెలుస్తుందంట అని మస్తు ధీమా వ్యక్తం చేస్తుండు. తెలంగాణ ప్రజల ఆశయాలన్నీ బారాస ఎంపీల మీదనే ఉన్నాయంట అని కేసీఆర్ అంటుండు. ఇప్పుడు వచ్చేటి పార్లమెంటు సమావేశాలల్లా అనుసరించాల్సిన వ్యూహాల మీద చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలా వ్యవసాయ క్షేత్రంలో బారాస పార్లమెంటరీ పార్టీ సమావేశం చేసిండు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తోటి ఎంపీలు కేటీఆర్, హరీష్ రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్ పాలనకు మస్తు తేడా ఉన్నదంట అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అంటుంది. ఏపీసీసీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తలతోటి విస్తృత స్థాయి సమావేశం ఆమె ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నదంట అని చెప్పింది. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలకు చేరిన 4 ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసిండు. ఎమ్మెల్యేలు కరణం బలరాము, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ ఈ నెల 29న మధ్యాహ్నము విచారణకు హాజరు కావాలంట అని నోటీసులలో ఉన్నది. పల్నాడు జిల్లా చిల్కలూరిపేట మండలం లింగంగుంట్లల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడున్న బస్టాప్ కాడ ఆర్టీసీ బస్సు, ఆటో 2 యాక్సిడెంట్ అయినాయి. 3 చచ్చిపోయినరు, 13 మందికి మస్తు గాయాలైనాయి. అక్కడ దగ్గరున్న ఆసుపత్రికి అయితే తరలించిండ్రు. ఇంకిద్దరి పరిస్థితి గిట విషమంగా ఉన్నదంట అని చెప్తున్నారు.
దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిండు. అంబేద్కర్ అసొంటి మహానీయుల ఆదర్శాలు ఆకాంక్షలకించి మన రాజ్యాంగం ఊపిరి పోసుకున్నది. ఈ శుభవేళ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితోటి రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితం చేయాలంట అని పిలుపునిచ్చిండు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లా జాతీయ జెండాను చంద్రబాబు నాయుడు ఎగిరేసిండు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలేసిండు. కేంద్ర ప్రభుత్వము 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. తెలంగాణకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరిని పద్మశ్రీ అవార్డులు వరించినాయి. అట్లనే మెగాస్టార్ చిరంజీవికి ఇట దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు మస్తు సంతోషంగా ఉన్నదంట అని మెగాస్టార్ చిరంజీవి సార్ గిట చెప్పుకొచ్చిండు. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణం శ్రీ బిజీ వేముల వీరారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో 75వ గణతంత్ర వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. శ్రీఎస్ బివిఆర్ విద్యా సంస్థల సెక్రటరీ రితీష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గణతంత్ర విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం ఎస్కేపి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సి బసవయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకట సుబ్బారెడ్డి, అగ్రికల్చరల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సి చంద్రశేఖర్ రావు, విద్యా సంస్థల డీన్ డాక్టర్ బి రామలక్ష్మిరెడ్డి, బిఎన్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్యామ్ సుందర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం సుధాకర్ రెడ్డి, కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని సమున్నతమైన స్థానంలోనికి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాము, స్ట్రగుల్ చేస్తాము. ఏ అంశంలోనైనా క్రమశిక్షణతోటి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సర్వసిద్ధంగా ఉంటామనేటువంటి 10 మంది యువత ముందుకు వస్తే మనం ఒకటైతే నేను ఈ డయాస్ నుంచి ఒకటే చెప్పగలుగుతున్నాను, అర్థం చేసుకోండి. మంచి చేయాలి అంటే అందరూ అంత సులభంగా ముందుకు రారు, కానీ ఎవరో 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయం నందు జెండా వందనం, బుద్వేల్ పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుందరం రెడ్డి వారి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా విచ్చేసి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఈగ యద్దారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ, గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు. హక్కులు కల్పిస్తుంది మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమెరికా ఇంకా వేరే వేరే దేశాల్లో ఉన్న ఫ్రెంచ్ వాళ్ళవి ఇవన్నీ కూడా వేరేవన్నీ స్టడీ చేసి మన దేశ రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా రచించిన ఆ రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూ రోడ్డులోని తన కార్యాలయం నందు ఈరోజు ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మొదట త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం స్వాతంత్రంలో వీరమరణం పొందిన అమర వీరులను స్మరించుకుంటూ మౌనం పాటించిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, గ్రామ వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వంలో అంతకుముందు కూడా స్వాతంత్ర ఉద్యమం చేయడం జరిగింది. చాలా ఇబ్బందులు పెట్టినారు, స్వాతంత్రం ఇవ్వకుండా మనం చాలా మంది జైళ్లలో వేసినారు, తుపాకులతో కాల్చినారు. మరి ఎన్నో రకాల కళ్ళు పోయినాయి, చాలా మంది జైళ్లలోనే మగ్గి చచ్చిపోయినారు. అంత పూర్వీకులు మనం అందరం స్వాతంత్రం కోసం కష్టపడి మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది. మళ్ళా స్వాతంత్రం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబం, అభిమానులు పాల్గొన్నారు.
ఇవాళ వార్తలు అయిపోయినాయి, మళ్ళీ వచ్చే వార్తలల్లో మళ్ళీ కలుద్దాం. శనార్థి.